ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఏంటంటే మనకు జీవో అయితే మనకు పీటీజీ గ్రామాలకి 70 లక్షల రూపాయలను, నాన్ పీటీజీకి 75,000 రూపాయలు జీవో చేయడం, జీవో కూడా అయిపోవడం జరిగింది. ఇమీడియట్గా మన జిల్లా తరఫున కూడా, మన జిల్లా కలెక్టర్ గారి తరఫున కూడా మనం గవర్నమెంట్కి 30/8/2025 నాటికి మనం లెటర్ రాయడం జరిగింది. అలాగే అదేవిధంగా దానివల్ల మనకు రిజల్ట్ రాలేదు. అయినా సరే నిన్న ఎస్టర్డే అంటే నిన్న 26/2/2026 నాటికి మనం లెటర్ రాయడం కూడా జరిగింది. అలాగే ఎండి గారు కూడా ఈరోజు మన కలెక్టర్ గారి ద్వారా కూడా ఫోన్ చేయించడం కూడా జరిగింది. కలెక్టర్ గారు అలాగే రెగ్యులర్గా మనకు ఎండి గారితో మాట్లాడుతున్నారు. అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కొంచెం పెండింగ్ ఉండటం వల్ల మనకు రాలేకపోతుంది. ఇవాళ రేపట్లో అది కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి మన ఎండి గారు కూడా భరోసా ఇవ్వడం జరిగింది. అది మొదటి అంశం. రెండో అంటున్నారు అది ఇంకా మనకు పూర్తిగా రాలేదు సార్ ఇన్ఫర్మేషన్. అంటే కలెక్టర్ గారు ఎండి గారు నోట్స్ లో పెట్టడం జరిగింది. అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పెండింగ్ ఉంది సార్. అది ఎప్పుడు అనేది నేను ఖచ్చితంగా చెప్పలేను, ఎందుకంటే అది మన హై లెవెల్లో డిమాండ్ అది. అని మన ఇన్న విషయాలు మీకు చెప్తున్నాను. ఆల్రెడీ ఎస్టర్డే కూడా లెటర్ కూడా మనకు లెటర్ రూపంలో, ఇదంతా బోగస్ కాదు, ఈ లెటర్ రూపంలోనే చెప్తున్నాను. ఈ 2 సార్లు కూడా మన కలెక్టర్ గారు గవర్నమెంట్ కి లెటర్ రాయడం జరిగింది. అది కూడా అందజేస్తున్నాను మీకు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఏవైతే ఉన్నాయో ఆ సప్లాన్ నిధులు మా పీటీజీలకి ఎందుకు ఇవ్వాలని మనం అడుగుతున్నాం. ఇక్కడే 2 నెలల క్రితం చాలా హెలికాప్టర్లు తిరిగాయి. ఏమని? చలి పండుగ అంట, అరకు పండుగ అంట, హెలికాప్టర్లు బ్రహ్మాండంగా తిరిగాయి. ఆ డబ్బులన్నీ ఇస్తే ఎవరైతే పీటీజీలు ఉన్నారో వాళ్ళందరికీ వచ్చేస్తాయి. అంటే మన డబ్బులతో షికారు కొడతా ఉన్నారు, మన డబ్బులతో ఖర్చు పెడతా ఉన్నారు. ఇవ్వాల్సిందే అని మనం అడుగుతా ఉన్నారు. మనకి లెక్కలు చెప్తున్నారు. పునాదికి ఒక రకమైన లెక్క అంట, గోడలు కట్టడానికి ఒక రకమైన లెక్క అంట, స్లాబ్ వేయడానికి ఒక లెక్క అంట. మాకు లెక్కలు బాగా తెలుసు. మా డబ్బులు అక్కడున్న ఎవరైతే వర్క్ ఇన్స్పెక్టర్ ఉన్నాడో, ఎవరైతే రకరకాల మనుషులు ఉన్నారో వాళ్ళు తినేస్తా ఉన్నారు, మాటికి కమిషన్ కొట్టేస్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారు? లంచం అంటారు. లంచం ఇచ్చేవాళ్ళు మేము కాదు, మాకు కావాల్సిన హక్కులు ఏవైతున్నారు వాళ్ళు ఇవ్వండి అని మనం అడుగుతా ఉన్నాం. ఇంకో కండిషన్ పెడతా ఉన్నారు. ఏమని కండిషను? మనకు రావాలంట, మనందరూ డిజిటల్లో సంతకాలు పెట్టాలంట. ఇక్కడ ఉన్న వాళ్ళకి మీరందరూ చెప్పండి, మనకి ఎవరికైనా 24 గంటలు కరెంట్ ఉంటుంది? ఎక్కడైనా ఇంటర్నెట్ వస్తుందా? మనం వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఆస్తులు అడగట్లేదు, పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్ అడగట్లేదు, మోడీ గారి కోర్టు అడగట్లేదు. మనం అడుగుతున్నది, నేను ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు కట్టుకోవడానికి కావలసిన 10 లక్షల రూపాయలు ఇస్తావా ఇవ్వవా అనే దగ్గర మనం ఇక్కడికి వచ్చాం. మనం అంతకుముందు ఎంఆర్ఓ అడిగాం, అంతకుముందు మన వర్క్ ఇన్స్పెక్టర్ అడిగాం. చివరికి గత్యంతరం లేని పరిస్థితిలో మన సొంత డబ్బులతో ఇక్కడికి వచ్చారు. సొంత డబ్బులతో పిఓ గారిని కలెక్టర్ గారిని అడగడానికి వచ్చాం. మీరు సమాధానం చెప్తారా? లేదనుకుంటే ఇక్కడ నుండి సమాధానం రాకపోతే లేదని మాత్రం స్పష్టంగా చెప్పేస్తున్నాం. పీటీజీలు అంటే నోరుండదు, మాట్లాడలేరు, వీళ్ళకేమీ తెలియదని అనుకోవచ్చు. పీటీజీలు కానీ కల్లెర్ర చేస్తే ఏజెన్సీ ప్రాంతం అంతా రావాలని అని చెప్పదలుచుకున్నాం. ఒకప్పుడు పీటీజీలకి అనేక సంక్షేమ పథకాలు ఉండేవి. గొర్రెచ్చేవాళ్ళు, బర్రిచ్చేవాళ్ళు, అంత్యోదయ కార్డులు ఇచ్చేవాళ్ళు. మోడీ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ రద్దు చేశారు. అది మోడీ గారి ఘనత. అంత్యోదయ కార్డులకు ఎవరికైనా ఉచితంగా 35 కేజీల బియ్యం ఎవరికైనా ఇస్తున్నారా? బర్రెలు ఎవరికైనా ఇస్తున్నారా? అంటే
మన ఎమ్మెల్యేల దగ్గర నుండి మన ముఖ్యమంత్రి వరకు మన భూములన్నీ ఇచ్చేసి కొంతమంది కంపెనీలకు ఇవ్వాలని చూస్తూ ఉన్నారు. చూస్తూ ఊరుకో అనే పద్ధతులకు వస్తాం మనం. మనందరూ తెలుసు, ఒక ఇటుక కింద 5 రూపాయలు అయితే ఇక్కడికి వచ్చేసరికి 500 రూపాయలు అవుతుంది. ఒక సిమెంట్ బస్తా కింద 250 రూపాయలు 300 రూపాయలు దొరికితే మన లక్ష్మీపురం లాంటి ప్రాంతంలో కానీ లేదా మిగతా కొండ మీద వెళ్ళాలంటే అది 500-600 రూపాయలు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఇక్కడ ఇల్లు కట్టుకోవాలంటే 1,00,000 కాదు 2 లక్షలు కాదు, మీ స్కీములే కాదు 10 లక్షల రూపాయలు ఇస్తే తప్ప ఇది పరిష్కారం కాదు.